సైదాపురం మండలంలోని సైదాపురం అనంతమడుగు ఊటుకూరు కలిచేడు గ్రామ పంచాయతీల నందు జరిగిన జలజీవన్ మిషన్ పనులు మరియు PMAGY హౌసింగ్ పనుల ద్వారా జరిగిన ఎదుగుదలను సర్వే చేయడం గురించి మద్రాస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి రీసెర్చ్ స్కాలర్స్ పాపయ్య అతిర సైదాపురం మండలానికి రావడం జరిగింది. ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ తెలిపారు. ఈ సర్వే కార్యక్రమం సైదాపురం మండలంలో 2 రోజులు జరుగుతుందని ఎంపీడీఓ తెలిపారు. ఈ సర్వే కార్యక్రమానికి గాను గ్రాడ్యుయేట్స్ కి శిక్షణ ఇచ్చేందుకు గాను రీసెర్చ్ స్కాలర్స్ మరియు RWDE మోహన్ రావు, ఎంపీడీఓ శివకుమార్, RWAE హౌసింగ్ AE, పంచాయతీ సెక్రటరీ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. జలజీవన్ మిషన్ ద్వారా జరిగిన పనుల వల్ల అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ పథకమైన PMAGY కింద హౌసింగ్ నిర్మించుకున్న పనుల గురించి, వీటి వల్ల ప్రజలలో వాళ్ళ జీవన విధానంలో ఏ విధమైన మార్పులు వచ్చాయి, ఏ విధమైన లబ్ధి వారికి చేకూరింది, దీనివల్ల ప్రజల్లో ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి అనే దాని గురించి మద్రాస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ రీసెర్చ్ స్కాలర్స్గా ఉన్న పాపయ్య గారు, అతిరా గారు ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ తరఫున ఇచ్చేశారు. వీళ్ళు గ్రామ స్థాయిలో తిరిగి ప్రజలను విచారణ చేస్తారు. ఈ విధంగా కొలాయిలు వీటి వల్ల ఏ విధమైన ప్రజల జీవన విధానంలో మార్పు వచ్చింది అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహిస్తున్న ఒక రకమైన సర్వే. ఉదాహరణకి మనకైతే నీటి వనరులు పుష్కలంగానే ఉన్నాయి. ఇప్పుడు మధ్యప్రదేశ్, ఒరిస్సా ఇటువంటి దగ్గర ఎక్కడైతే నీళ్లు చాలా తక్కువగా ఉంటుందో వాళ్ళ నీళ్ళ కోసం ఒక్కరోజు పని మానుకొని నీటి కోసం వాళ్ళు ఒక 5-6 కిలోమీటర్ల దూరం నడిచిపోయి అక్కడ నీళ్లు తెచ్చుకుంటారు. దీనివల్ల ఏంటంటే ఆ వ్యక్తికి ఆ రోజు కూలీ అనేది పోతుంది. అదేవిధంగా స్కూల్కి పోయే పిల్లలను కూడా తోడుగా తీసుకెళ్తారు. వాళ్ళకి ఒకరోజు స్కూల్ కూడా పోతుంది. ఎప్పుడైతే వీళ్ళకి నీటి వసతి ఇంటికి కుళాయి వస్తుందో దీనివల్ల ఏంటంటే వాళ్ళ జీవన విధానంలో మంచి మార్పు వస్తుంది. అంటే వాళ్ళు కూలీ పోగొట్టుకునే దౌర్భాగ్యం ఉండదు. అదేవిధంగా పిల్లలు స్కూల్కి పోకుండా ఉండే ఇది ఉండదు. ఇటువంటి మార్పులు ఏ విధంగా వచ్చాయి అనేది ఎంక్వైరీ చేయడానికి వీళ్ళు ఈ టీం అనేది వచ్చింది. ఈ టీము ఈరోజు మనకి కలిచేడు, ఊటుకూరు, తుమ్మల తలుపూరులో సర్వే చేస్తారు. అదేవిధంగా రేపు మనకి సైదాపురం, అనంతమడుగులో సర్వే చేస్తారు. ఈ సర్వే చేసి ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ వల్ల ప్రజల జీవన విధానంలో ఎటువంటి మార్పులు చేసుకున్నారనేది సెంట్రల్ గవర్నమెంట్కి నివేదిస్తారు. దీనికి సంబంధించి ఏ విధంగా సర్వే చేయాలి అనే దానికి ఒక ఫార్మెట్ ఉంది. ఈ ఫార్మెట్ని మన ఇంజనీరింగ్ అసిస్టెంట్కి, పంచాయతీ సెక్రటరీకి వివరించి ఈ స్కీమ్ ద్వారా మనకి సర్వే చేసి ప్రజల జీవన స్థితిగతుల్లో వచ్చిన మార్పుల్ని